హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం ఎందుకు శాంతించలేదు? ఎర్రటి అగ్నిగోళ లాంటి కళ్ళతో ప్రళయ భయంకరంగా ఉన్న నరసింహుణ్ణి మొట్టమొదటిగా శాంతింపజేయడానికి ఎవరు ధైర్యం చేసి ముందుకు వచ్చారు? అసలు మహావిష్ణువు శివుడు యుద్ధం చేయడానికి కారణమేమిటి? దేవతల మొరవిని నరసింహస్వామి కోపాన్ని అడ్డుకోవడానికి సాక్షాత్తు పరమశివుడు ఎత్తిన అత్యంత భయంకరమైన వింతైన అవతారం పేరేమిటి? వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. సత్యయుగంలో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు అహోబిలంలోని ఒక రాతి స్తంభాన్ని చీల్చుకొని అత్యంత భయంకరమైన నరసింహస్వామి అవతారంలో ఉద్భవించాడు. బ్రహ్మదేవుడి వరాల వల్ల అహంకారంతో విర్రవీగుతున్న మహారాక్షసుడు హిరణ్యకశిపుణ్ణి సంధ్యా సమయంలో గడప మీద తన తొడలపై పడుకోబెట్టుకొని వాడి రొమ్ము చీల్చి ఉగ్ర నరసింహుడు సంహరించాడు. రాక్షస సంహారం పూర్తయిన తర్వాత కూడా స్వామిలోని ఉగ్రత్వం ఏమాత్రం శాంతించలేదు. వాడి వేడి రక్తం తాగిన కారణంగా ఆ ప్రళయాగ్ని మరింతగా ప్రజ్వరిల్లి విశ్వాన్ని భయపెట్టింది. నరసింహస్వామి కళ్ళు ఎర్రటి అగ్నిగోళలా మారిపోయాయి. ఆయన ముఖం నుంచి వెలువడుతున్న జ్వాలలకు ఆకాశంలోని నక్షత్రాలు సైతం కాలిపోయి రాలి కింద పడ్డం మొదలయ్యాయి. స్వామి పెడుతున్న ప్రళయ భయంకరమైన గర్జనలకు భూమండలం మొత్తం బీటలు వారింది. సప్త సముద్రాలు కట్టలు తెంచుకొని ఉప్పొంగిపోయి భూమిని ముంచెత్తడానికి సిద్ధమయ్యాయి. ఆ భయంకరమైన విశ్వరూప ఉగ్రత్వాన్ని చూసి దేవతలు దిక్పాలకులు ప్రాణభయంతో వణికిపోయారు. సాక్షాత్తు ఆయన దేవేరి అయిన మహాలక్ష్మి కూడా ఆయన దరి చేరడానికి భయపడి ఆగిపోయింది. అందరి కోరిక మేరకు భక్త ప్రహ్లాదుడు ముందుకు వెళ్లి స్వామిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. తన భక్తుడి స్పర్శకు స్వామి కొద్దిసేపు కరిగినా ఆయనలోని క్రోధం పూర్తిగా చల్లారలేదు. నరసింహస్వామి క్రోధం ఇలాగే కొనసాగితే సృష్టి మొత్తం బూడిద కావడం తథ్యమని గ్రహించిన బ్రహ్మాది దేవతలందరూ ఆ ప్రళయాగ్ని ఆపగలిగేది ఒక్క లయకారుడు మాత్రమేనని కైలాసానికి పరుగుతీశారు. పరమశివుడి పాదాలపైన పడిన దేవతలు, మహాదేవ దయచేసి శ్రీహరి ఉగ్ర రూపాన్ని ఎలాగైనా శాంతింపజేయి, లేదంటే ఈ సృష్టి మొత్తం ఆ కోపాగ్నికి ఆహుతైపోతుంది అని కన్నీళ్లతో వేడుకున్నారు. వారి మొర విన్న శివుడు చిరునవ్వి నవ్వి, శ్రీహరి అంతటి మహాకోపంతో ఉన్నప్పుడు సాధారణ దేవతా రూపంలో వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆపలేమని వెంటనే గ్రహించాడు. సృష్టి వినాశనాన్ని అడ్డుకోవడం కోసం సాక్షాత్తు ఆ పరమశివుడు ఎవ్వరూ ఊహించని ఒక భయంకరమైన వింతైన మరియు శక్తివంతమైన అవతారం దాల్చాడు. అదే శరభేశ్వర అవతారం. శరభేశ్వరుడి రూపం ఎంత భయంకరంగా ఉందంటే అది సగం మృగం మరియు పక్షి కలయికతో ఏర్పడిన ఒక మహా భయంకరమైన విశ్వరూపం. సింహాన్ని మించిన పరాక్రమ దేహం, 8 దృఢమైన రాతి లాంటి కాళ్ళు, ముక్కుకి బదులు భయంకరమైన పదునైన దవడలు, ఆకాశం మొత్తం కప్పేసే 2 మహా పక్షి రెక్కలు ఆ రూపం సొంతం. శరభేశ్వరుని కళ్ళల్లో సూర్యచంద్ర అగ్ని తేజస్సులు ప్రకాశిస్తున్నాయి. ఆయన ఒకేసారి చేసిన ప్రళయ గర్జనకు ఆకాశం బద్దలై ముల్లోకాలు మారుమోగిపోయాయి. శివుని ఈ ఉగ్ర శరభ రూపం కైలాసం నుంచి బయలుదేరి వాయువేగంతో మనోవేగంతో భూమి వైపు అహోబిలం అడవుల వైపు ఒక్క ఉదుటన దూసుకువచ్చింది. అహోబిలం అడవుల్లో ఇంకా అరుస్తూ కోపంతో భూమిని తన గోళ్లతో తవ్వుతూ ఉగ్రంగా ఉన్న నరసింహుడు ముందు ఆకాశం నుంచి నేరుగా కిందకు దిగాడు మహాశరభేశ్వరుడు. ఆయన ఆకాశం నుంచి కిందకి దిగే క్రమంలో ఆయన మహారేఖల నుంచి వచ్చిన గాలికి అక్కడున్న పెద్ద పెద్ద పర్వతాలు సైతం పునాదులతో సహా పెకిలించబడి ఎగిరిపోయాయి. శరభేశ్వరుడు గంభీరమైన స్వరంతో నరసింహుడిని ఉద్దేశించి, స్వామి నీ అవతార లక్ష్యం పూర్తయింది, ఇక నీ ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టి శాంతించు అని గట్టిగా కోరాడు. కానీ అప్పటికే ప్రళయ ఉగ్రత్వంలో విశ్వక్రోధంలో ఉన్న నరసింహస్వామి ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేడు. ఆయన ఆ మాటలను అంగీకరించలేదు, మరింత కోపగించుకున్నాడు. తన దారికి అడ్డు వచ్చిన శరభేశ్వరుడిపై భయంకరంగా గర్జించి ఎవ్వరికి తల వంచిన శ్రీహరి మహాకోపంతో శరభేశ్వరుడిపైకి ఏకంగా దాడికి దిగాడు. శరభేశ్వరుడు తన 8 బలమైన కాళ్లతో నరసింహుడి దేహాన్ని గట్టిగా బంధించి తన పెద్ద రెక్కలతో ఆయన కోపాన్ని చల్లార్చడానికి, కదలకుండా చేయడానికి ప్రయత్నించాడు. శివుడి ఉద్దేశం నరసింహుడిని గాయపరచడం లేదా చంపడం కాదు, ఆయన క్రోధాన్ని తన శక్తితో అదుపు చేసి సృష్టిని వినాశనం నుంచి కాపాడడం మాత్రమే. కానీ తనను ఎవరైనా బంధించడం లేదా తన శక్తిని అడ్డుకోవడం నరసింహుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అది ఆయనకు అంతకంతకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
తనను అడ్డుకునేంతటి శక్తి ఈ అనంతమైన సృష్టిలో మరొకటి ఉందా అన్న మహాకోపంతో నరసింహుడి రూపం ఆ క్షణంలో అకస్మాత్తుగా మారడం మొదలైంది. శరభేశ్వరుడి పట్టు బలవంతంగా తప్పించుకునే క్రమంలో నరసింహస్వామి తన సింహ రూపాన్ని విడిచిపెట్టి అంతకంటే 1000 రెట్లు భయంకరమైన రూపంలోకి మారాడు. ఆ మహా విధ్వంసకరమైన మహాపక్షి రూపమే గండభేరుండ అవతారం. ఇది సృష్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన మరియు భయానకమైన పక్షి రూపంగా పురాణాలు చెబుతున్నాయి. గండభేరుండ మహాపక్షి రూపం 2 మహారాక్షస పక్షుల తలలు కలిగి అంతులేని మహాకాయంతో అనంతమైన శక్తితో విశ్వాంతరాలాన్ని ఆవరించి ఉంది. ఆ మహాపక్షి తన రెక్కలు ఒక్కసారి విదిలిస్తే విశ్వాంతరంలో మహా తుఫానులు చెలరేగాయి. నక్షత్ర మండలాలు తమ స్థానాల నుంచి పక్కకు తప్పుకున్నాయి. గండభేరుండ పక్షి నోరు ఎంత పెద్దదంటే అది ఒక్కసారి నోరు తెరిస్తే భూమండలం మొత్తాన్ని ఒకే గుక్కలో మింగేయగలంత విశాలంగా ప్రళయ సమానంగా ఉంది. ఆ పక్షి 2 తలల్లో ఉన్న కళ్ళు మహా అగ్నిగోళలా మండుతూ చుట్టుపక్కల ఉన్న ప్రతిదాన్ని తమ చూపుల వేడితోనే బూడిద చేయడం మొదలుపెట్టాయి. ఎదురెదురుగా నిలబడిన ఈ 2 ఉగ్ర రూపాలను చూసి దేవతలు మూర్ఛపోయారు. ఒకవైపు లయకారుడైన సాక్షాత్తు ఆ శివుడు శరభేశ్వరుడిగా, మరోవైపు స్థితికారుడైన విష్ణువు గండభేరుండగా నిలబడటంతో సృష్టి గమనం ఆగిపోయింది. కాలచక్రం స్తంభించింది. ఇక అసలైన ప్రళయ యుద్ధం గగనతలంలో మొదలైంది. శరభేశ్వరుడు మరియు గండభేరుండ పక్షి ఒకరినొకరు సవాలు చేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి. గండభేరుండ పక్షి తన 2 భయంకరమైన పదునైన ముక్కులతో నేరుగా శరభేశ్వరుడి రెక్కలను పొడవడానికి చీల్చడానికి వాయువేగంతో దూసుకువచ్చింది. దానికి ప్రతిగా శరభేశ్వరుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన 8 వజ్ర సమానమైన కాళ్లతో ఆ మహాపక్షి దాడిని అంతే బలంగా అడ్డుకున్నాడు. గండభేరుండ పక్షి రెక్కలు విదిలించినప్పుడు పుట్టిన భయంకరమైన సుడిగాలికి విశ్వంలోని నక్షత్రాలు ఒకదానికొకటి బలంగా గుద్దుకొని కాలి బూడిదయ్యాయి. శరభేశ్వరుడి ప్రతి గర్జనకు ఆకాశంలో పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. శూన్యం దద్దరిల్లింది. బ్రహ్మాండం బద్దలైపోయినంత శబ్దం పుట్టింది. 2 శక్తులు ఏమాత్రం తగ్గట్లేదు. ఒకరి బలాన్ని ఒకరు మించిపోతూ ఒకరిపై ఒకరు మహాపర్వతాలను, గ్రహాలను సైతం ఆయుధాలుగా విసురుకుంటున్నారు. గండభేరుండ పక్షి తన వాడి అయిన ఎంతో పొడవైన గోళ్లతో శరభేశ్వరుడి దృఢమైన దేహాన్ని తీవ్రంగా రక్కడానికి, గాయపరచడానికి విశ్వ ప్రయత్నం చేసింది. అప్పుడు శరభేశ్వరుడు తన మహాబలవంతమైన తోకతో గండభేరుండ పక్షి దేహాన్ని గట్టిగా బంధించి ఆకాశం నుంచి నేరుగా కిందకు విసిరికొట్టాడు. కింద పడ్డ గండభేరుండ పక్షి మరింత ఉగ్ర రూపం దాల్చి వెంటనే పైకి లేచి శరభేశ్వరుడి మెడ పట్టుకుని నేలకేసి కొట్టడానికి వేగంగా ప్రయత్నించింది. ఈ భయంకరమైన మహా సంగ్రమం దాదాపు 18 రోజుల పాటు ఏకదాటిగా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఘోర యుద్ధాన్ని చూస్తున్న బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ ప్రాణభయంతో తల్లడిల్లిపోయి ఎవరికి వారు దిక్కుతోచక ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆ 2 దేవులలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అంతిమంగా సృష్టి వినాశనం జరగడం మాత్రం ఖాయమని వారికి అర్థమైంది. 2 అనంతమైన దైవిక శక్తులు, 2 పరమ పవిత్రులు, 2 సృష్టికి మూల కారకులు కావడంతో ఎవరిని ఆపాలో, ఎలా ఆపాలో ఎవరికి అర్థం కాలేదు. యుద్ధం రోజు రోజుకు అంతకంతకు తీవ్రమవుతున్న సమయంలో ఈ ప్రళయాన్ని ఆపడానికి విశ్వమాత అయిన పరాశక్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పరమశివుడిలో అనగా శరభేశ్వరుడిలో దాగున్న మూల ప్రకృతి మహాశక్తి అయిన ప్రత్యంగిర దేవి అకస్మాత్తుగా శరభేశ్వరుడి రెక్కల నుంచి మహా తేజస్సులో ఉద్భవించింది. ఆమె రూపం అతి భయంకరమైన సింహముఖంతో నల్లటి దేహంతో ఉన్న ఒక మహాకాళి రూపం. ఆ తల్లి విశ్వాన్ని రక్షించేందుకు రంగంలో దిగింది. ప్రత్యంగిర దేవి చేసిన ఒక భయంకరమైన గర్జనకు అప్పటి వరకు అరుస్తున్న ఆ 2 అనగా గండభేరుండ శరభేశ్వరుల గర్జనల కన్నా మించిపోయేలా ఉంది. ఆమె ఆకాశంలో మహా ఆకారంతో నిలబడి అటు ఉగ్ర గండభేరుడిని, ఇటు క్రోధ శరభేశ్వరుడిని తన అంతులేని మాతృ మహాశక్తితో శాంతింపచేయడానికి ప్రయత్నించింది. మహాపక్షి అయిన గండభేరుండ రూపంలో ఉన్న విష్ణువుకు తన ఎదురుగా ఉన్న శరభేశ్వరుడిలో అచ్చం తన ప్రతిరూపమే, తన దేహమే స్పష్టంగా కనిపించింది. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న శరభేశ్వరుడికి తన ఎదురుగా ఉన్న గండభేరుండ పక్షిలో తన స్వంత ఆత్మ, తన అద్వైత రూపం అద్దంలో లాగా స్పష్టంగా కనిపించింది. శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణువే అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అన్న అద్వైత సత్యం ఆ క్షణంలో విశ్వమంతా మంత్రంలా ప్రతిధ్వనించింది. 2 పరాశక్తులే, 2 ఏకమే.
ఒకరిని మరొకరు ఎదిరించడం అంటే తమను తాము ఎదిరించుకోవడమే అన్న వేదాంత సత్యం అక్కడున్న దేవతల సైతం సంపూర్ణంగా అర్థమైంది. ఈ సృష్టిలో విష్ణువు లేనిదే శివుడు లేడు, అలాగే శివుడు లేనిదే విష్ణువు లేడు అని రాబోయే తరాల లోకానికి అజ్ఞానులకు చాటి చెప్పడానికే ఈ మహానాటకం జరిగిందని అందరూ గ్రహించారు. మెల్లగా మహాపక్షి అయిన గండబెరండ రూపం శాంతించి తన రూపాన్ని మార్చుకొని తిరిగి శ్రీ నరసింహస్వామి యోగ ముద్రలోకి అంటే యోగ నరసింహుడిగా మారిపోయింది. అలాగే ఆవేశంతో ఉన్న శరభేశ్వరుడు కూడా తన పక్షి మృగ ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టి శాంతించి తిరిగి ఎప్పటిలాగే పరమశివుడిలా బోలాశంకరుడిలా మారిపోయారు. రెండు శక్తులు శాంతించడంతో ముల్లోకాలపై కమ్ముకున్న భయంకరమైన ప్రళయ మేఘాలు తొలగిపోయి భూమండలంపై మళ్లీ ఎప్పటిలాగే పచ్చదనం ప్రశాంతత నెలకొన్నాయి. ఈ అద్భుతమైన శాంతి దృశ్యాన్ని కల్లారా చూసిన దేవతలు, గంధర్వులు, యక్షులు ఆనంద బాష్పాలతో ఆకాశం నుంచి ఇరువురిపై సువాసనలు వెదజల్లే కల్పవృక్ష పూలవాన కురిపించారు. నరసింహస్వామి చిరునవ్వుతో పరమశివుడిని కౌగులించుకొని తన వైకుంఠానికి ప్రశాంతంగా పయనమవుతాడు. పరమశివుడు నంది వాహనంపై తన కైలాసానికి తిరిగి ప్రయాణమవుతాడు. ఈ కథ కేవలం ఒక ఉగ్ర యుద్ధగాథ మాత్రమే కాదు, మనలోని అహంకారం, కోపం ఎంతటి ఉన్నతి స్థితిలో ఉన్న వారికైనా దారి మళ్లించి ప్రళయానికి దారితీస్తుందని స్పష్టంగా చెబుతుంది. ఆ అహంకారాన్ని, ప్రళయ కోపాన్ని అదుపు చేయడానికి గురువు లాంటి శివుడి జోక్యం, అమ్మవారి కరుణ ఎప్పుడూ అత్యంత అవసరమని ఈ కథ లోకానికి చాటి చెబుతుంది. నేటికి ఎవరైనా ఈ శరభేశ్వర మరియు గండబెరుండ గాథను భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో వారి దరిదాపుల్లో ఎటువంటి దుష్టశక్తులు రావు అని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.